వెల్కమ్ టు అవర్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ డిస్కస్ చేసేటప్పుడు చాలామంది అడిగారు, సార్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ ఎక్కడ యాడ్ చేయాలి, వాటి రూల్స్ ఏంటని చాలామంది అడిగారు. అందుకే నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. మనం చెప్పుకున్నాం, వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనం థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడుకునేటప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్. సో వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఎప్పుడు ఎస్ యాడ్ చేయాలి, ఎప్పుడు ఈఎస్ యాడ్ చేయాలి అండ్ ఎప్పుడు ఐఈఎస్ యాడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఫస్ట్ రూల్ నెంబర్ 1, యాడ్ ఎస్. సో ఎస్ అనేది కామన్ అండి, చాలా వాటికి ఎస్ అనేది యాడ్ చేస్తుంటాం వర్బ్కి. అదేంటో చూద్దాం ఇక్కడ రూల్ నెంబర్ 1లో. యూజ్ ఎస్ విత్ సింగులర్ సబ్జెక్ట్స్. సింగులర్ సబ్జెక్ట్స్ ఏమున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్కి ఎస్ అనేది యాడ్ చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటివి, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్. సో వీటి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎస్ అనేది యాడ్ చేస్తాం. చూడండి, హీ ప్లేస్ క్రికెట్, షీ రీడ్స్ బుక్, ద డాగ్ బాక్స్ లౌడ్లీ. సో ఇలాగ మనము థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్గా ఎస్ అనేది యాడ్ చేస్తాం. ఇది రూల్ నెంబర్ 1 అండి. సో తర్వాత రూల్ నెంబర్ 2కి వెళ్ళినట్లయితే మనం చూడండి, రూల్ నెంబర్ 2లో ఈఎస్ అనేది వర్బ్కి ఎక్కడ యాడ్ చేస్తాం. రూల్ నెంబర్ 2, యాడ్ ఈఎస్. వర్బ్స్ ఎండింగ్ ఇన్, ఏవైతే మనకు వర్బ్స్ ఉన్నాయో వాటి ఎండింగ్ లెటర్ ఓ కానీ, ఎస్హెచ్ కానీ, లేకపోతే సిహెచ్ కానీ, లేకపోతే ఎస్ఎస్ కానీ, లేకపోతే ఎక్స్ కానీ, లేకపోతే జెడ్ కానీ. సో ఇట్లా వస్తే కనుక మనకు ఈఎస్ అనేది వర్బ్కి యాడ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ, హీ గోస్ టు స్కూల్. సో గో అనేది ఏంటి, జిఓ. సో జిఓ. సో లాస్ట్ లెటర్ ఏముంది, ఓ అని ఉంది. సో ఓ అనేది ఎండ్ అయింది కాబట్టి వర్బ్లో మనం ఏమి యాడ్ చేసాం, ఈఎస్ అని యాడ్ చేసాం. సో అలాగే షీ వాషెస్. చూడండి, వాష్ అనే వర్బ్ ఉంది, ఈఎస్ అనేది యాడ్ చేసాం. మనకు రూల్లో చూడండి నెక్స్ట్ వన్ ఎస్హెచ్ అని ఉంది. సో వాషెస్ క్లాత్స్. చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, సిహెచ్ అని ఉంది, క్యాచ్ అని. సో క్యాచ్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎట్లా చెప్పుకుంటాం మనం, క్యాచెస్ అని చెప్పుకుంటాం. అలాగే వాచ్కు చూడండి, హీ వాచెస్ టీవీ, వాషెస్ టీవీ, హీ గోస్ టు స్కూల్. అలాగా మనకి ఏ వర్బ్ అయినా సరే ఎండింగ్ లెటర్ ఓ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, ఎస్ఎస్ కానీ, ఎక్స్ కానీ, జెడ్ కానీ వస్తే కానీ ఈఎస్ అని యాడ్ చేస్తాం. అలాగా రూల్ నెంబర్ 2 అనేది ఉంటుందండి. నెక్స్ట్ గో ఫర్ ద రూల్ నెంబర్ 3. సో రూల్ నెంబర్ 3లో చూసుకున్నట్లయితే వై అనేది ఎక్కడ వచ్చినా కూడా ఆ వై ప్లేస్లో ఐఈఎస్ అనేది యాడ్ చేస్తాం మనం. అలాగ చూడండి, వై అనేది ఎక్కడొచ్చినా ఎండ్ లెటర్, ఒక వర్బ్లో ఎండ్ లెటర్ చూడండి, ఇఫ్ వర్బ్ ఎండ్స్ విత్ కాన్సోనెంట్ ప్లస్ వై, కాన్సోనెంట్ వచ్చి వై ఉంటే కన్నా చేంజ్ వై యాజ్ ఐఈఎస్. వై అనేది ఏమవుతుందంటే ఐఈఎస్గా యాడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, క్రై. సో క్రై అనేది ఏముంది, సిఆర్వై. సి అనేది కాన్సనెంట్, ఆర్ అనేది కాన్సనెంట్, వై అనేది కాన్సనెంట్. సో ఆర్ అనేది కాన్సనెంట్ తర్వాత వై అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఆ వైని తీసేసి ఐఈఎస్ అనేది యాడ్ చేసాం. చూడండి, క్రైస్. అలాగే ఫ్లై చూడండి, వై కన్నా ముందు ఎల్ అనే కాన్సనెంట్ లెటర్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏముంది, ఫ్లైస్ అని ఉంది. చూడండి, ద బర్డ్ ఫ్లైస్. అలాగే స్టడీ. స్టడీ అనేది కూడా చూడండి, డి తర్వాత వై ఉంది, అంటే కాన్సనెంట్. డి అనేది కాన్సనెంట్, దాని తర్వాత వై ఉంది కాబట్టి అది ఏమైంది, స్టడీస్ అయింది. వై అనేది కంప్లీట్గా రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది, దాని ప్లేస్లో ఐఈఎస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ వర్బ్ ఎండ్స్ విత్ కాన్సోనెంట్ ప్లస్ వై అంటే కాన్సోనెంట్ లెటర్ చివరుండి దాని తర్వాత వై ఉంటే అది ఐఈఎస్ అవుతుంది. సార్ ఓవెల్ తర్వాత వై ఉంటే ఏమవుతుందంటే సింపుల్గా ఎస్ అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఇఫ్ ఓవెల్ ప్లస్ వై జస్ట్ యాడ్ ఎస్. ప్లే అనేది ఉంది.
ఈ వై కన్నా ముందు ఏ లెటర్ ఉంది? ఏ అనేది ఉంది చూడండి. PLAY. సో, దానికన్నా ముందు కాన్సోనెంట్ కాకోకుండా వొవెల్ సౌండ్ ఉంది కాబట్టి అక్కడ సింపుల్‌గా యెస్ అనేది యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే చూడండి నెక్స్ట్ రూల్ నెంబర్ 4. ఏవైనా ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. చూడండి సమ్ వర్బ్స్ ఆర్ ఇర్రెగ్యులర్. హ్యావ్ బికమ్స్ హ్యాజ్. హి హ్యాజ్ ఎ కార్. డూ బికమ్స్ డస్. మనకు తెలిసిందే. ఐ, వి, యు, దే వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ప్లూరల్ గురించి మాట్లాడుకునేటప్పుడు హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. సింగులర్ గురించి మాట్లాడేటప్పుడు హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే డూ ఏమవుతుంది? డస్ అయిపోతుంది సింగులర్ గురించి మాట్లాడేటప్పుడు. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్లూరల్ సబ్జెక్ట్ చూడండి విత్ ఐ, యు, వి, దే. నోస్, ఎస్, ఈఎస్, ఐఎస్. ఐ ప్లే క్రికెట్. వి వాచ్ టీవీ. దే స్టడీ ఇంగ్లీష్. నో చేంజెస్ అండి. అక్కడ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ఏవి యాడ్ అవ్వవు. అలాగే మనకు కొన్ని ఎక్సర్సైజెస్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. చూడండి ఇక్కడ షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అక్కడ ఏమైంది? ప్లే అనేది ఏమైంది? ఇందాకనే మనం చెప్పుకున్నాం. ప్లే అనేది ఏమవుతుంది? ప్లేస్. PLAYS ప్లేస్. సో డాగ్ బార్క్స్. ద డాగ్ బార్క్స్ అట్ స్ట్రేంజర్స్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ గోస్ టు కాలేజ్ అట్ 9 o'clock. ఫోర్త్ వన్ చూడండి. మై ఫాదర్ వాషెస్ హిజ్ కార్ ఆన్ సండేస్. నెక్స్ట్ చూడండి. ద బాయ్ క్రైస్. ద బర్డ్ ఫ్లైస్. అలాగే హీ డస్ హిజ్ హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్. సో డూ అనేది ఏమైంది? ఇక్కడ డస్ అయింది. అలాగే షీ హ్యావ్ అనేది ఏమవుతుంది? సింగులర్కి హ్యాజ్ అవుతుంది. షీ హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసేటప్పుడు మాత్రమే ఈ చేంజెస్ ఉంటాయనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దే వాచెస్ వస్తుందంటే రాదండి. ఇక్కడ ఏమొస్తుంది? దే వాచ్. ఎందుకంటే దే అనేది ఏంటి? ప్లూరల్ ఫామ్ కాబట్టి. చూడండి. వీ స్టడీ. నో చేంజ్ అని. సో ఇలాగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఈ రూల్స్ అనేటివి యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.